గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం జంట నగరాల్లో ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. వినాయక మండపాల ఏర్పాట్లపైన నిబంధనలు కొంతవరకు సరళతరం చేసేందుకు సిద్ధమైంది. భాగ్యనగరంలోనే కాక రాష్ట్రంలోనే అతిపెద్ద ఉత్సవంగా జరుపుకునే వినాయక నవరాత్రులు నిమజ్జనాల ఏర్పాట్లపై సర్కార్ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. నగరాల్లో నిఘా పెంచడంతో పాటు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా వినాయక మండపాల ఏర్పాటు కోసం ఇప్పటి వరకు ఉన్న నిబంధనలని కొంతమేర సడలించినట్లు సమాచారం. మండపాల ఏర్పాటుపై పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుందని, అనుమతులు అన్న పదం తొలగించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించినట్టు తెలుస్తోంది. నవరాత్రుల సందర్భంగా గత ఏడాది జరిగిన పొరపాట్లు సమీక్షించి ఈసారి అవి పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. అటు ఉత్సవం చేసుకుంటున్న వాళ్ళకి కానీ, తర్వాత మంటపాలు ఏర్పాటు చేసుకుంటున్న వాళ్ళకి కానీ, నిమజ్జనం అప్పుడు భక్తులకు కానీ, నిమజ్జనం జరుగుతున్న సందర్భంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పవర్ ప్రాబ్లం కావచ్చు, మిగతా అన్ని విషయాలలో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ ఉత్సవాన్ని పీస్ఫుల్గా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. భద్రతా వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చూడాలని అధికారులకు సీఎం కిరణ్ సూచించారు. నిమజ్జన సమయంలో రవాణా శాఖ అధికారులు తగినన్ని వాహనాలు ఏర్పాటు చేస్తామని ప్రతి ఏటా చెప్తూనే చివరకు చేతులెత్తేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈసారి అవి పునరావృతం కాకుండా చూడాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.